ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీకు పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఈ పాటికి మీకు అర్థమైపోయింటుంది. అరుణాచలం, మనందరి అరుణాచలం. పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగం వెలిసినటువంటి అరుణాచలం. ఈ గోపురాన్ని అమ్మని అమ్మాలనే ఆమె భిక్షాటన చేసి కట్టించింది. ఇలాంటి ఎన్నో అద్భుత విషయాలు గుడిలో ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు చూసి తరించండి. ఏమైనా చెప్దాం అనుకున్నావా? నమస్కారం మాత్రం. వెళ్దాం అదండి. మచ్చా, నీకు ఒక ప్రశ్న. ఏంది మోదే? అరుణాచలానికి తెలుగులో అర్థమైంది. అరుణాచలమే తెలుగు పదము, మళ్ళీ దానికి అర్థం ఎందుకు ఉంటుందా? ఉంటుంది. యా స్కూల్లో చదువుకునేవా? గిరి చెప్తా చూడు, నువ్వు గిరి. తిరువన్నామలై. తెలుగులో అర్థమైతే తమిళకి వెళ్ళావా? అరుణాచలం అంటే తెలుగులో అరుణ ప్లస్ ఆచలనము. ఏం సందు వస్తుంది? పానా రే రే రే, ఏమైందిరా? ఈ విధంగా సందుల గురించి అడుగుతున్నాడంటే మా తెలుగు సార్ని పలకతో తీసుకొట్టినా. మనకి సందులు తిరగని తెలుసు కానీ సందుల గురించి తెలీదు. అలాంటివంతా నన్ను అడగబాక. ఇది మీద ప్రశ్నలు అడిగిన దానికి మా ఇంగ్లీష్ సార్ ఈ మీద కొట్టినా. ఇంగ్లీష్ సార్ దాన్ని కొట్టినావా? తెలుగు సార్ అంటే భయం, అందుకే నేను ఇంగ్లీష్ సార్ కొట్టేసిన. What a vision. What a thought. ఇంగ్లీష్ సార్ ఎవరు మొక్కం చూసినట్టు తెల్ల తెలిసి. సరే చూడండి. అరుణ అంటే ఎరుపు, అచలనం అంటే చలనం లేనిది కొండ. సో ఎర్రటి కొండ అని అర్థం. ఓకే బా. చాగంటి గారి మాటల్లో ఈ అరుణాచలం గురించి ఎన్ని విధాలుగా విని ఉంటామా? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. మామా అరుణాచల స్థల పురాణం మామా. వెరీ గుడ్. కానీ ఇది నేను చెప్పను, నీకు తెలుసు. దానికనే డబ్బులు ఇచ్చి ఒక గైడ్ని దొడుకొచ్చినాం. అవును మామా. కమన్ గైడ్. నిన్నేం ప్రతిసారి పిలిచి స్థలపురాణం గురించి అడగాల? డబ్బులే ఊరికి వస్తా ఉందా? ఉండేది బక్క బక్కకుండా డబ్బులు మాత్రం ఇంత లావుగా తీసుకుంటున్నావు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏం మందలంట? మందలేమిలే, స్థల పురాణం మందలే. చెప్పు, ఆడిన పెద్ద మరి చెప్పాలా? ఒకానొక కాలంలో బ్రహ్మకి విష్ణువుకి ఎవరు గొప్ప మనలో ఒక పోటీ వచ్చింది. వీళ్ళు గుమ్మంట ఎవరు గొప్ప వస్తాను ఉంటుంది సహజం. ఓకే, వస్తా ఉందంట. సహజ రచన. అప్పుడు శివయ్య ఏం చేశాడంటే ఒక అగ్నిస్తంభ రూపంలో ఏర్పడి బ్రహ్మని విష్ణువుని దీనికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ అని తెలుసుకోమన్నాడంట. విష్ణువు వరాహ రూపంలో కిందకి బయలుదేరాడంట. దీన్ని ఆరంభం ఎక్కడ తెలుసుకోవాలి, ఆరంభం ఎక్కడ తెలుసుకోవాలనేసి ఆ క్రమంలో భూమిని తెలుసుకుంటే పాతాల వరకు పోయాడంట. బ్రహ్మ ఏం చేశాడంటే హంస రూపంలో పైకి పోయాడంట ఆకాశంలో. దీని అంతం ఎక్కడ తెలుసుకోవాలనేసి అప్పుడు పోయే కొందికి ఏమీ తెలియలేదంట. ఎంత దూరం పైన అంత లింగాకారం కనిపిస్తున్నదంట బ్రహ్మకి. అప్పుడు ఒక మొగిలి పువ్వు శివుడు జటాజటం అంటే తల్లో పెట్టుకుంటాడు కదా, అక్కడి నుంచి రాలి పడతా ఉంటదంట. బ్రహ్మ దాన్ని అడిగాడంట, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసి. శివుడి జటాజటం నుంచి నేను కింద పడుతున్నాను అనిందంట. అయితే నువ్వు పైకి ఉన్నావు కదా, నేను అక్కడికి వచ్చి శివుడి తలని చూసినాను అనేసి నువ్వు నాకు సాక్ష్యం చెప్పనేసి ఆ పువ్వుని మొగిలి పువ్వుని తీసుకుని వస్తున్నాడంట. అప్పుడు ఏం చేశాడంటే విష్ణువు వరాహ రూపంలో వయసు నేరుగా తమిళ్లో ఒక సామెత ఉన్నదనమాట. సామి పైకి చూస్తే లోబడ్డు, కాళ్ళు పట్టుకుంటే లోబడతాడనేసి. అందుకనేసి నేరుగా పోయేసి శివుడి పాదాలు వేసారనుకొని కింద పోయి లోడి శివుడి కాళ్ళు పట్టుకున్నాడంట. విష్ణువుని చూసి శివుడు ఏం చేస్తున్నాడు, మన ఇద్దరు ఒకరిలో ఒకరము ఆ పని చేయకుండా కౌగిలించుకునేసి బ్రహ్మ దగ్గరికి వస్తున్నారంట. బ్రహ్మ ఏం చేస్తున్నాడంటే ప్లాన్ గా అబద్ధం చెప్పేసి మొగులు పని సాక్ష్యం తీసుకొస్తున్నాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అబద్ధ సాక్ష్యానికి. అప్పుడేం జరిగిందంటే మొగిలిపూ దగ్గర సాక్ష్యం చెప్పించాడంట, నేను శివుడి పై భాగాన్ని చూసినాను అనేసి. కోపం వచ్చిన శివుడు ఏం చేశాడంటే బ్రహ్మని నీకు భూలోకం ఎక్కడ నీకు పూజ జరగవని శాపం పెట్టాడంట. గుళ్ళే ఉండదు, తనీగా ఉండదు. మొగిలి పువ్వుని నాకు ఇష్టమైన పువ్వు కదా నువ్వు, ఇంకెప్పటికీ నా పూజకి నేను వినియోగించాలని శాపం పెట్టినాడంట. అందుకే మొగిలి పువ్వులు మనం ఎవరు శివ పూజకి ఉపయోగించం, అమ్మవారికి ఉపయోగిస్తాం. అప్పుడు ఏర్పడేటువంటి అగ్ని స్తంభం ఇక్కడ అరుణాచలంలోనే ఏర్పడిందంట. అది ఒక కాలం అంతా కూడా ఎట్లా పడేది, ఆరంభ కాలంలో అంతా కూడా బంగారు పర్వతంగా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా, ఇంకొక యుగంలో వెండి పర్వతంగా. ఇప్పుడు మన కలియుగం కాబట్టి పాప భారం ఎక్కువ, పాపాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఎక్కువ చేసేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాలాంటి వాళ్ళు వెళ్ళచ్చు. ఈ బండరాతి అంటే పర్వత శిఖరంగా మనకు కనిపిస్తున్నదంట. అంటే ఇక్కడ పర్వత సాక్షాత్ శివ స్వరూపం.
ఓకే. మామూలుగా ఇది అయస్కాంత క్షేత్రం అని కూడా అంటారు. అయస్కాంత అరుణాచలం క్షేత్రం వచ్చినలో- కాబట్టి ఆ, ఇది ఎట్లా సాక్ష్యం అనేసి అంటే ఒకసారి వచ్చిన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారంట. ఈ చుట్టూ తిరగడం వల్ల మామూలుగా ఇక్కడికి రావాలనే ఆలోచన సామాన్యంగా రాదు. ఒకవేళ వస్తే ఆలోచన తిరిగి వచ్చిందంటే రావాలనే ఆశ సావదు. అరుణాచలంలోకి అడుగు పెట్టడానికి కూడా ఆ యొక్క పరమేశ్వరుడి అనుమతి లేకుండా అరుణాచలంలోకి అడుగైనా మనం పెట్టలేమంట. స్మరణాత్ అరుణాచలే అనేసి అంటారు. అరుణాచలంలో స్మరించినామంటేనే పుణ్యమంట. అర్థమైంది అనుకుంటా. స్టోరీ హిస్టరీ ఇన్ని తెలివితేటలు ఉంటాయి మనిషికి, అందుకే గైడ్ అని పిలిచేది. ఏంటి చిన్నప్పుడు మనం గైడ్ దేనికి ఉపయోగిస్తున్నామా? పరపరం దించే తప్ప ఏం తెలియదు. మైక్రో జిరాక్స్కి అది అదండి బా. అదండి టైం వేరే ఎక్కువైపోయింది. సరే, ఇప్పటిదాకా ఆలయ స్థల పురాణం గురించి విన్నారు. ఇప్పుడు ఆలయ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన గోపురాలుండి తూర్పు గోపురం రాజగోపురంగా ఉంది. తూర్పు గోపురం నుండి ఇంకో 2 గోపురాలు దాటుకుంటే గర్భగుడిలో ఉండే అగ్నిలింగ దర్శనం మనకు జరుగుతుంది. తూర్పు గోపురం నుంచి 3వ గోపురమే కిలి గోపురం. దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే కిలి గోపురం. తమిళంలో కిలి అంటే తెలుగులో చిలుక అని అర్థం. గోపురం మీద చిలుక ప్రతిమను కూడా మీరు చూడొచ్చు. అరుణగిరినాథర్ అనే సిద్ధుడి యొక్క గుర్తుగా ఈ గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఇప్పటికీ సజీవంగా ఈ గోపురంలో చిలుక రూపంలో నివసిస్తున్నారు. ఆయన చిలుకగా మారడానికి గల కారణాలన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు శివయ్య దర్శనానికి వెళ్దాం. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది మచ్చా. అవును మామ. మామ లోపల నీకు వేడి తెలిసిందా? అగ్నిలింగం కదా. అవును. నాకైతే తగిలింది ఆ వేడి. నాకు తగిలిందా లేదు అడుగు. దానికి అడిగేదే తగిలేక ఇది మరగ అయిపోయింది. ఇక్కడ శివయ్య అరుణాచలేశ్వరుడిగా, అమ్మవారు అపితకుచాంబగా కొలువుదీరున్నారు. గుడి వెనుక ఉన్న పర్వతాన్నే అరుణాచలం అంటారు. ఈ అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు ఆ వివరాలు ఏందో తెలుసుకుందాం. దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరి ప్రదక్షిణని 4 నుంచి 5 గంటల పాటు కాలినడకన నడుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టదిక్కులలో అష్టలింగాలు, వాటితో పాటు సూర్యచంద్రలింగాలు మనకు దర్శనమిస్తాయి. వాటన్నిటిని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణని కొనసాగిస్తారు. ఎక్కడ నంది ఉండేది? శివాలయం ముందు ఇప్పుడు మీకు అరుణాచలం మీదుండే నందీశ్వరుని చూపించబోతున్నాం. నందీశ్వరుడి తల కనబడతా ఉందా? అది క్షేత్ర మహత్యం. ఈ పర్వతం మొత్తం శివస్వరూపంగా భావించబడి ఈ కొండ శిఖరాగ్రంలో కార్తీక పౌర్ణమి రోజు జ్యోతిని వెలిగిస్తారు. సహజంగా ఏర్పడిన ఈ నందీశ్వరుణ్ణి నైరుతి లింగానికంటే ముందే వచ్చే దుర్వాస మహాముని గుడి దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. ఇంకో కాకి అన్ని కాకిల తర్వాతనది. అన్ని కాకిల్ని కాకి తర్వాత ఏమాట చూస్తున్నావు? ఎట్లా చెప్పు. వీడియో తీస్తున్నావా? సెల్ఫీ ఫోటో అనుకునేసి నేను ఊరికి నడిచిపోతాను. తీస్తలే వీడియో అనుకునేసి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాను అనమాట. నా ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అంటే నా ప్రదక్షిణ కదా. దేవుడు పంచలేయకూడదు. ఇటు జుట్టు చేసుకుని ఇటు వచ్చి సరిపోయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పు ఇటు వచ్చి. ప్రశాంతంగా ఉంది. ఎండ ఎక్కువగా లేదు, అటనే వర్షం పడలేదు. కూల్గా ఉందనమాట. కొన్నిసార్లు వస్తాను అనుకో రోడ్డు కింద ఎట్లేదు. ఎండగాస్తే భయంకరంగా కాలిపోతుంది. శివయ్య అనుగ్రహం అనమాట. ప్రశాంతంగా తిరగరనేసి చల్లగా తిరుగుతా ఉన్నాం. చూపి లొకేషన్ ఎంత బాగుంది చూడండి. అరుణాచలం వచ్చి శివయ్యని దర్శించుకున్న వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. ఇది నా జీవితంలో జరిగింది. నమ్మి మీరు వచ్చి దర్శించుకుంటే మీ జీవితంలోనూ తప్పకుండా గొప్ప మార్పులు సంభవిస్తాయి. ఇంకా ఈ అరుణాచలం గురించి చాలా విషయాలున్నాయి. రమణ మహర్షి గురించి, స్కందాశ్రమం గురించి, అమ్మని అమ్మాల గురించి, టోపి అమ్మ గురించి, కిలిగోపురం వెనుక కూడా ఇంకా చాలా రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటి గురించి తర్వాత రాబోయే వీడియోలలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది పంచభూత లింగాల సిరీస్ కాబట్టి తర్వాత రాబోయేది కాంచీపుర పృథ్వీలింగం గురించి. కాబట్టి ఈ విషయాలన్నీ ఈ సిరీస్ పూర్తయిన తర్వాత వేరువేరు వీడియోలలో తెలుసుకుందాం. సరే మిత్రులారా, తర్వాత రాబోయే కాంచీపుర పృథ్వీలింగం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అరుణాచల శివ.